గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే బాబాయిని చంపింది ఎవరో చెప్పు, హంతకుడిని పట్టుకోమంటే కాపాడతారా, మీ చెల్లెలు సునీతకు న్యాయం చేసేందుకు సిద్ధమా, సీఎం జగన్కు చంద్రబాబు సవాల్, 100% గెలిచేది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమే, కదలేరా సభలో తెలుగుదేశం పార్టీ అధినేత ధీమా, దాచేపల్లిలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి దంపతులు, హైదరాబాద్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా ఎన్నికల ఎజెండా మార్చేశారు బాబు గారు. మొన్నటిదాకా కూడా లాస్ట్ ట్రిప్ జగన్ నవరత్నాలు అన్నటువంటి పాయింట్తో వచ్చారు కాబట్టి చంద్రబాబు సూపర్ 6 అనే పాయింట్తో వచ్చారు. దాని పాయింట్ల మీదనే మొన్నటిదాకా చర్చ ప్రధానంగా నడిచింది. అంటే ఇక్కడ ఈనాడు జ్యోతి హెడ్డింగ్కి ఏం పెడతాయో అది తెలుగుదేశం ఎజెండా అవుతుంది. అది కూడబలుక్కునే నడుస్తుంది. దాని ప్రకారం చూసుకుంటే ఆ ఎమోషన్ క్యారీ కావట్లేదు. ఎందుకంటే గతంలో సంపూర్ణ రుణమాఫీ లాంటి వర్కౌట్ కాకపోవడంతో చంద్రబాబు ఆ సూపర్ 6 మీదన ఇంకా ప్రజలకేమీ పెద్ద చర్చ జరగట్లేదు. ఖచ్చితంగా ఇస్తారన్న నమ్మకం తెలుగుదేశం వాళ్ళల్లో ఉంది, కానీ మిగతా వాళ్ళల్లో చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు దాన్నే నమ్ముకుని వెళ్తే కష్టం. కాబట్టి ఇక ఎమోషనల్ కాన్సెప్ట్ అన్నటువంటిది, జగన్ మంచోడు కాదు, జగన్ వాళ్ళ చెల్లెలే చెప్పింది కదా, ఓ చెల్లెలు చెప్తుంది జగన్కి అభివృద్ధి చేయడం చేత కాదు, పరిపాలన చేత కదని, ఇంకో చెల్లి చెప్తుంది మర్డర్ చేయించాడని. కాబట్టి జగన్ని ఓడించి మంచోడిని అయినటువంటి చంద్రబాబుని గెలిపించాలన్నటువంటి కాన్సెప్ట్ని ఇప్పుడు జనంలోకి తీసుకెళ్తున్నారన్నదే తాజాగా ఈ వ్యూహం యొక్క ప్రధానమైనటువంటి అంశం. ఇకపోతే భాజపా తొలి బాణం, లోక్సభ ఎన్నికలకు 195 మందితో మొదటి జాబితా విడుదల. తొలి జాబితాలో లేని ఏపీ, వారణాసి మోడీ బరి, 34 మంది మంత్రులకు చోటు, 33 మంది సిట్టింగులకు నిరాకరణ. విదిశా నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్, సుష్మా కుమార్తెకు ఢిల్లీలో టికెట్. తెలంగాణలో 9 సీట్లకు అభ్యర్థులు ఖరారు. మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేయబోతున్న ఎన్డీఏని విస్తరిస్తున్నాం బీజేపీ. లోక్సభ ఎన్నికలకు బీజేపీ సమరశంఖం పూరించింది. రికార్డు స్థాయిలో శనివారం 195 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో కొందరు పాతవారిని తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించి ముందుగా భావించినట్టే వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్లే బరిలో నిలుస్తున్నారు. తొలి జాబితాలో 34 మంది మంత్రులకు చోటు దక్కింది. 16 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం తెలంగాణలో 9 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చోటు దక్కలేదు, ఇక్కడ పొత్తులపై చర్చలు జరుగుతున్నదని ప్రకటించలేదని తెలుస్తోంది అంటూ ఓవరాల్గా ఇంకా తెలుగుదేశం అంటే బీజేపీ లిస్టు సంతోషం వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ఆంధ్రాది ఇవ్వలేదు కాబట్టి ఇంకా తెలుగుదేశంతో పొత్తుంది అన్నటువంటి ఆశని రేకెత్తించినటువంటి అంశం. ఈవెన్ చంద్రబాబు గారిలో, పవన్ కళ్యాణ్లో కూడా ఆశని సజీవంగా ఉంచినటువంటి అంశం. అందుకనినే బాగా హైలైట్ అయింది. ఇప్పుడు పోతే కన్నీళ్లే త్యాగాలేమో, రాష్ట్రంలో తీవ్రమవుతున్న నీటి కష్టాలు, సొంత ప్రభుత్వంపై దండెత్తుతున్న వైకాపా కార్పొరేటర్లు, జగన్ అశ్రద్ధతో మెరుగవ్వని సరఫరా వ్యవస్థ, సమస్యపై సీఎం సమీక్ష లేదు, పరిష్కారం అంతకంటే లేదు. నిద్రపోయే వారిని లేపడం సులభం, నిద్ర నటిస్తున్న వాళ్ళని లేపడం అసాధ్యం. ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకుని అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్లుగా కుంభకర్ణ నిద్ర నటిస్తున్నారు. ఈసారి వర్షాలు సరిగా కురవలేదని, నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని తెలుసు. తన ప్రభుత్వ నిర్వాహకం కారణంగా నీటి సరఫరా వ్యవస్థలు చిన్నాభిన్నమై విషయము తెలుసు. అయినా జగన్ మేల్కోలేదు, ప్రజలు మేల్కోలేదు. ఈ తీరుపై వైకాపా శ్రేణులు మండిపడుతున్నాయంటే ప్రజల మేలు కోరలేదు, మండిపడుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేసవిలో ఇక జనం తమ కన్నీళ్లే తాగాలేమో అంటూ ఓవరాల్గా వివిధ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు. ఇక్కడ ఒక తెలివైనటువంటి పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 20 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. అప్పుడు ఎందుకు తయారు కాలేదు? ఇంకా ఇప్పటికి కూడా నీళ్ళ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే అది చిన్నాభిన్నం చేసేసాడు జగన్. వచ్చి పైప్ లైన్లు ఏమైనా తవ్వేసి పగలగొట్టేశాడా, లేకపోతే కనుక వాటర్ ట్యాంకులు ఏమైనా ధ్వంసం చేసేసాడా? ఇంకా కొత్తగా కట్టించారు, కొన్ని చేస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఎండాకాలంలో చేయాల్సింది. ఈ వార్త మీదన ఉద్దేశం వేరు, దీన్ని డైవర్ట్ చేసి అది జగన్ వల్లనే నీళ్ళ కష్టాలని చెప్పేటటువంటి ప్రయత్నం. సరే, అది కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లేటువంటి ఉద్దేశం కాబట్టి అది ఆ కాన్సెప్ట్తోనన్నా జగన్ సర్కార్ కళ్ళు తెరవాల్సి ఉంది. ఏంటది? వాటర్ ట్యాంకుల ద్వారా నీళ్లు సప్లై చేయటం, నీటికి సంబంధించినటువంటి సమీక్షలు అన్నటువంటిది సీరియస్గా చేయాలి. అది ప్రభుత్వం చేయాలి. సేమ్ టైం ఇన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా నీటి సమస్య పరిష్కారం కాలేదంటే 7 దశాబ్దాలైనా రాష్ట్రం ఏర్పడి సిగ్గుపడాల్సిన అంశాన్ని ఏదో ఒక ప్రభుత్వం మీదకో లేకపోతే ఒక్కడికి మీదకు తోసేసేటటువంటి తెలివైన ఎత్తుగడ ఇప్పుడు ఈనాడు చేస్తుంది. ఎవరి ఎజెండా వాళ్ళదే కాబట్టి ఎజెండా బేస్డ్ జర్నలిజం అది. అయితే విశాఖ తీరానికి ఏటూ తూట్లు, విజయసాయిరెడ్డి బంధువు అనుచరగణం కబ్జాలో భీమిలి, కుమార్తె పేరుతో స్టార్ హోటల్ ఏర్పాటుకు అడుగులు, సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి కాంక్రీట్ నిర్మాణాలు, జీవీఎంసీ బోర్డు పెట్టి మరి ప్రైవేట్ పనులు, 1000 కోట్ల అవినీతి కేసులు ఆయన ఏటూ, అధికారంలో ఉన్నది A1, ఇంకా అడ్డే ఉంది, ఏం చేసిన అడిగే ధైర్యం ఎవరికి ఉంది అన్నట్టు సాగుతోంది. ఏటూ అక్రమాల దందా, వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే ఎంత ఎత్తులు లేస్తారు, నా అంత శుద్ధపోసి ఎవరు లేరంటే ప్రగల్భాలు పలుకుతారు. ఇది వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దోపిడీ తీరు. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక విశాఖలో విలువైన ప్రభుత్వ స్థలాలు, కొండలు కొలగొట్టారు. అయినా ఆయన భూదాహం తీరలేదు. ప్రస్తుతం నేత కబ్జాలు భీమిలి సాగర్ తీరం నలిగిపోతుంది. తన కుటుంబానికి చెందిన
సంస్థ పేరుతో సిఆర్జేడీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు దర్జాగా తెరదీశారన్నటువంటిది. ఇక ఇది ఎంత దరిద్రం అంటే వార్త, భీమిలిలో 5 స్టార్ హోటల్ కొడుతున్నాడు, విజయసాయి రెడ్డి వాళ్ళ కుమార్తె కడుతోంది అన్నటువంటిది ఇక్కడ పాయింట్. అక్రమ నిర్మాణ అక్రమ ప్రదేశంలో కడతాడు ఎవడన్నా? 5 స్టార్ హోటల్ కడుతుందంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ వస్తున్నట్టే కదా. ఆ ఇన్వెస్ట్మెంట్ బూత్ ఎట్ అయిపోయింది అంటే విజయసాయి రెడ్డి కూతురు కాబట్టి కట్టకూడదు, సరే A2 కాబట్టి. మరి చంద్రబాబు గారు ఇప్పుడు A1గా, లేకపోతే లోకేష్ కూడా A1 కదా, అట్లాగే అచ్చెన్నాయుడు A1గా, కొన్ని కేసుల్లో A3 ఉన్నారు, A7 ఉన్నారు, వాళ్ళు కూడా నిందితులే కదా. మరి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు హెరిటేజ్ జరపకూడదా, వ్యాపారం చేయకూడదా? అంటే మన ఇష్టం. ఇంకోటి స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్ కడుతుంటే ఇన్వెస్ట్మెంట్సే కదా. ఇన్వెస్ట్మెంట్స్ తెలుగుదేశం హయాంలో రావాలి, లేదా తెలుగుదేశం వాళ్ళు రావాలి. కానీ బయటోడు జగన్ టైంలో ఎవడన్నా వస్తే వాడిని దొంగం చేసి చూపెడతాం, జగన్ని దొంగం చేసి చూపెడతాం అనేటువంటి రూట్లో సాగుతున్నది. ఇప్పుడు సాగర్ తీరం సిఆర్జెడ్ పార్క్ హోటల్ ఎక్కడుంది? సముద్రానికి ఆనుకుని కదా. లేదా అక్కడ తాజ్ హోటల్ కావచ్చు, లేకపోతే నోవాటెల్ కావచ్చు, ఎక్కడున్నాయి? సముద్ర పొడ్డును కదా. అట్లాగే కదా ఇక్కడ కూడా కట్టుకునేటువంటిది. దాంట్లో బూత్ ఏమైంది అంటే పెట్టుబడి పెట్టడం కూడా బూత్ అవుతుందా? కాబట్టి ఇక్కడ ఈ ఎజెండా బేస్డ్ జర్నలిజం అనేటువంటిది మామూలు స్టేజ్లో కాదు, దిగజారడం అన్నటువంటి దానికి కూడా ఇక ఇంతకు మించి దిగజారలేరు అన్నటువంటి రేంజ్లోకి వెళ్ళిపోయింది. అయితే టీఎంసీ అంటే తూమై ఔర్ కరప్షన్, తృణమూల్పై వాగ్బాణాలతో విరుచుకుపడ్డ మోడీ వారసత్వ నేతలు రాజ్యసభకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీహార్ సభలో విమర్శలు. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ అంటే తూ నువ్వు, మై అంటే నేను, ఔర్ కరప్షన్ అంటే అవినీతి అని ప్రధాని నరేంద్ర మోడీ కొత్త అర్థం చెప్పారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం పూర్తిగా అవినీతి ఆశ్రిత పక్షపాతాల్లో కూరుకుపోయిందంటూ ఆ మేరకు పార్టీ సంక్షిప్త పేరులోని ఒక్క అక్షరానికి దానికి ముడిపెట్టి ధ్వజమెత్తారు. శనివారం పశ్చిమ బెంగాల్లో 15,000 కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. నదియా జిల్లా కృష్ణానగర్లో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో 21,000 కోట్ల పనులను ప్రారంభించి అక్కడ జరిగిన బహిరంగ సభలోనూ మాట్లాడారు. బెంగాల్ సభలో దీదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజల అభిమానాన్ని చూస్తుంటే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 400కు పైగా స్థానాలు గెలుచుకుంటుందనే ఆత్మవిశ్వాసం మరింత బలపడుతోంది. బెంగాల్ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు. అణచివేత, వంశపారంపర్య రాజకీయాలు, వంచనలకు టీఎంసీ పర్యాయపదం. బెంగాల్ ప్రతిష్టకు టీఎంసీ కలంకం తెచ్చింది. కేంద్ర పథకాల ఫలాలు పేదలకు అందకుండా అడ్డుకుంటోందంటూ ఆయన విమర్శించారన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి మృతి. ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి లష్కర్-ఏ-తోయిబా సీనియర్ కమాండర్ అజామ్ చీమా మృతి చెందాడు. పాకిస్తాన్ ఫైసలాబాద్ నగరంలో అతడు గుండెపోటుతో మృతి చెందినట్టు నిఘా వర్గాలు శనివారం వెల్లడించాయి. మల్కాన్వాలాలో అజామ్ అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపాయి. 26/11 పేలుడుతో పాటు 2006లో ముంబై రైలు పేలుళ్ల వెనక అతని హస్తం ఉంది. ఈ ఘటనలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. 800 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 2008 ముంబై తాజ్ హోటల్లో దాడులు పాల్పడిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడనే కారణంగా అమెరికా అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలు చేర్చింది. అజ్ఞాత వ్యక్తులు ఒకరినొక్కడిని లేపేస్తున్నారు, అందులో ఇదొకటి కీలకమైనటువంటి అంశం. అయిపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇచ్చుకో దండుకో అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. డబ్బుతో రండి, అధికారంలోకి వస్తే దండుకోండి. బడాబాబులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓపెన్ ఆఫర్. కోట్లు ఇచ్చి ఎన్ఆర్ఐలు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులకి టికెట్లలో పెద్దపేట. పెమ్మసాని, వెనిగండ్ల రాము, అమిలినేని సురేంద్రబాబు, కాకర్ల సురేష్లకు రెడ్ కార్పెట్. అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దోచుకునే వెసులుబాటు కల్పిస్తానంటూ బాబు భరోసా. మరింత మందికి గాలం వేసేందుకు బాబు, చిన్నబాబు రకరకాల పన్నాగాలు, రాయబేరాలు, సిద్ధం సభలు. సూపర్ హిట్ టీడీపీ జనసేన సభ అట్టర్ ఫ్లాప్తో వెనుకంజ. వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమైన టైమ్స్ నౌ, జీ న్యూస్ వంటి డజన్కు పైగా సంస్థల సర్వేలో వెల్లడి. ఓటమి భయంతో ముందుకు రాని పెట్టుబడిదారులు, వారిలో ఉత్సాహం నింపేందుకు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు పోయిన వారితో చేరికల తతంగం. 2014లో భారీగా పెట్టుబడి పెట్టిన పొంగూరు నారాయణ ప్రతిఫలంగా ఎమ్మెల్సీని చేసి కేబినెట్లో కీలక మంత్రి పదవి కట్టబెట్టిన బాబు ఈసారి 900 కోట్లు సమకూర్చిన వైనం అంటూ ఓవరాల్గా డబ్బులు పెట్టుబడి పెడుతున్నారన్నాడు. ఇప్పుడు ఒక రకంగా క్రిందసారి తనకు పెట్టుబడి పెట్టారు వీళ్ళంతా. వేమిరెడ్డి, మాగుంట, లావు శ్రీకృష్ణదేవరాయలు, పీవీపీ ఇట్లాంటి వాళ్ళంతా. వైసీపీ ఏం చేసింది? ఎమ్మెల్యే అభ్యర్థులకు పెట్టుబడి ఎంపీ అభ్యర్థుల ద్వారా. ఈ దఫా చాలామంది బీసీలకి వాళ్ళకి ఇస్తుంది కాబట్టి జగనే తన జేబులోంచి డబ్బులు తీసేయాలి. ఇటు పక్కన వచ్చేటప్పటికి చంద్రబాబుకి ప్రతిపక్షంలో ఉన్నారు కదా, తనకి ఇట్లా పెట్టుబడి పెట్టేవాళ్ళు తక్కువ కదా. అందులో నారాయణ 5 ఏళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సంపాదించుకోవడం మామూలుగా కాలేజీ నుంచి వచ్చే సంపాదన నుంచినే తీసేయాలి. అది ఎంత ఎక్కువ ఇవ్వలేడు కదా క్రిందసారి ఇచ్చినట్టుగా. కాబట్టి ఇప్పుడు కొత్త పెట్టుబడిదారులు ఓ రకంగా జగన్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇట్లాంటి వాళ్ళందరినీ వసంత కృష్ణ ప్రసాద్ ఇట్లా ధనవంతులైనటువంటి వాళ్ళని జగన్ గిఫ్ట్గా ఇచ్చారని చెప్పాలా. అది
ఇంతవరకు వాళ్ళందరూ వైసీపీలో ఉన్నంత వరకు మంచోళ్ళు అయ్యారు. ఇప్పుడు తెలుగుదేశానికి వెళ్ళగానే చెడ్డోళ్ళు అయిపోతారు. అదేంటో విచిత్రం అనమాట. ఇకపోతే వారణాసి నుంచే మోడీ అంటూ ఇది ఒకటి వేసుకొచ్చారు. ఇంకోవైపున రొయ్య రైతుల దరహాసం అంటూ దేశంలో మరెక్కడా లేని రీతిలో ఏపీ రైతులకు దక్కుతున్న ధరలు 100 కౌంట్ రొయ్యలకు నిర్దేశించిన ధర 210, కొనుగోలు చేస్తున్న ధర 245, గుజరాత్ తమిళనాడు రాష్ట్రాల్లో 230, ఒరిస్సాలో 210, 30 కౌంట్కు నిర్దేశించింది 380, కొనుగోలు చేస్తున్న ధర 470, ఒరిస్సాలో 370, గుజరాత్లో 380, తమిళనాడులో 430 అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే ఏపీ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు. 14 లోక్సభ స్థానాల పరిధిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురేసి ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా సిద్ధం. మిగిలిన 11 లోక్సభ స్థానాలపై ఆదివారం కొనసాగనున్న ఎంపిక ప్రక్రియ అంటూ వీళ్ళు ఫ్రంట్ పేజీ ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు ఈనాడు ఏం రాసుకొచ్చింది, వాళ్ళ లిస్ట్ వచ్చింది కదా, ఆ లిస్టులో చూస్తే ఆంధ్రాది ప్రకటించలేదు కాబట్టి ఇంకేముంది తెలుగుదేశంతో పొత్తు దిశగా ఆలోచన అన్నది. వీళ్ళేమో సొంతగా ఇప్పటికే 14 అభ్యర్థులు తేల్చేశారు, ఇంకో 11 కూడా తేల్చేస్తానంటే పొత్తు లేదనేటువంటిది జనానికి తెలియజేయడం. ఇది ఇద్దరు కూడా ఎవరి ఎజెండా బేస్డ్ అది ఆ విధంగా వార్తల పరంగా భారతీయ జనతా పార్టీని లైమ్లైట్లో ఉంచారన్నమాట. ఇకపోతే జగన్ని గెలిపించాలి, జనం గెలవాలి, బీసీ కులాల ఆత్మీయ సమావేశం పిలుపు. బీసీలకు సీఎం జగన్ 70% పదవులు ఇచ్చారు. ఆర్ కృష్ణయ్య సాహసోపేతంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నారు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిపించడం ద్వారా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు మళ్లీ గెలవాలని బీసీ కులాల ఆత్మీయ సమావేశం పిలిపించింది. ఇవాళ గాంధీనగర్లో ఫంక్షన్ హాల్లో రాష్ట్రంలో 139 బీసీ కులాలకు చెందిన సంఘాల ముఖ్య నేతల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ 58 నెలల పాలనలో బీసీలకు జరిగిన ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలపై పలువురు వక్తలు మాట్లాడారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఎడెక్స్తో ఒప్పందం రాష్ట్ర విద్యార్థులకు వరం అంటూ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపిన ఏయూ విద్యార్థులు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారంటూ ఏదైతే చదువులు పూర్తయ్యాక ఇచ్చేటువంటి టెక్నికల్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి అంశం ఇక్కడ హైలైట్ అయింది. ఇకపోతే విద్యా దీక్షలో ఏపీ ఫస్ట్ విద్యార్థులు ఉపాధ్యాయులకు అనువుగా దీక్షా పోర్టల్, పాఠ్యపుస్తకాల నుంచి టోఫెల్ మెటీరియల్లకు అన్ని అందుబాటులో, రాష్ట్రం నుంచి 67 లక్షల మంది వినియోగం. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. విద్యా సంబంధిత విజ్ఞానాన్ని తెలుసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ టాప్లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ షేరింగ్ దీక్షా పోర్టల్ వినియోగంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొత్తంగా 67 లక్షల మంది ఈ పోర్టల్ వినియోగించారు. అట్లాగే 66 లక్షల మందితో రాజస్థాన్ 2వ స్థానంలో నిలవగా 58 లక్షల మందితో ఉత్తరప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో విద్యా సంబంధిత అంశాలను అందించేందుకు ఒకే దేశం ఒకే వేదిక లక్ష్యంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సంయుక్తంగా దీక్షా పోర్టల్ అందుబాటులోకి తెచ్చి దీనికి అనుసంధానంగా మన రాష్ట్ర ఉపాధ్యాయులు ఈ కంటెంట్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అపెక్స్ వేదికగా పనిచేస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలను వీడియో, ఆడియోలతో పాటు పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంచారు. అలాగే ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధి కోసం ఆన్లైన్ కోర్సులు, ఇంటరాక్టివ్ అసెస్మెంట్ తదితరాలు కూడా ఉన్నాయి. వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలను విద్యార్థుల కోసం బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ని అందుబాటులోకి తెచ్చిందంటూ, అంటే అదేమో కేంద్ర పోర్టల్, దాంట్లో ఎక్కువగా వినియోగించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అది మళ్ళీ వీళ్ళ ఖాతాలోకి వేసేసుకుంటూ రాసుకునేటువంటిది ఇదంతా జగన్ కృషి అన్నటువంటిది రాసుకొచ్చేటటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారం వీళ్ళది, స్వత్కర్ష వ్యవహారం. అయితే పారిశ్రామిక రాజధానిగా ఏపీఐటీఏ CEO డాక్టర్ డివి రామకోటిరెడ్డి పారిశ్రామిక రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుందని, అందువల్ల పారిశ్రామిక దిగ్గజాలు ఏపీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ CEO డాక్టర్ డివి రామకోటిరెడ్డి చెప్పారు. మరో 5 ఏళ్లలో పారిశ్రామిక రాజధానిగా ఏపీ గుర్తింపు పొందుతున్నారు. శనివారం తిరుపతిలోని ఎస్వీలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డ్రోన్లను సమర్థంగా ఉపయోగించాలి, అన్ని IIITలో డ్రోన్ క్లబ్బులు నెలకొల్పడమే లక్ష్యం. RGUKT వైస్ ఛాన్సలర్ ఆచార్య విజయ్ కుమార్ స్టేట్మెంట్ ఒకటి ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి తాకట్టులో సచివాలయం అంటూ జగన్ సర్కార్ మరో దారుణం. 370 కోట్ల కోసం HDFCకి రాసి ఇచ్చేశారు గుట్టుగా తనఖా రిజిస్ట్రేషన్. తొలుత ICICIని కోరిన సర్కార్ కాదు పొమ్మన్నతో HDFCకి అధికారుల భవనాలపైన తాకట్టు అప్పు పూర్తయినట్టు చూపించేందుకే అద్దె చెల్లింపు కట్టడం చేత కాదు కానీ అప్పులకు సిద్ధం అంటూ సెక్రటేరియట్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈనేం నాయకుడు, ఉద్యోగ నేత, వైసీపీ భక్తుల వెంకటరామరెడ్డి వీరభజన, జగన్ ఓడిపోతే మనం ఓడినట్టే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయండి, సచివాలయ ఉద్యోగులకు పిలుపు అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు అన్నట్టు. లేకపోతే భావితరాల కోసం ధర్మ యుద్ధం ఇది, జగన్ను చిత్తు చేయడానికి సిద్ధం కావాలి, విలువలున్న నేతలంతా వైసీపీని వెడుతున్నారు, వేమిరెడ్డిని గౌరవించడం కోసమే నెల్లూరు వచ్చా, ఫ్లెక్సీలు మార్చినట్టు ఇన్ఛార్జీలు మార్చుతున్న జగన్, ప్రజలారా గత పొరపాటును పునరావృతం కావద్దు, అలా జరిగితే ఈసారి రాష్ట్రం ఉనికి మాయం, బాబు వందలాది మందితో VPR దంపతులు పార్టీలోకి అంటూ, అలాగే పల్నాడులో నరక హంతకుల్ని అణచేస్తా
మర్యాదకు మర్యాద, దెబ్బకు దెబ్బ, జగన్ నీ నోరు మూయిస్తా, ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, హూకిళ్ళు బాబాయ్ నేను కాదు నీ చెల్లి అడుగుతోంది, దాచేపల్లి రాకదలరా సభలో చంద్రబాబు ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 195 కమలాలు అంటూ బీజేపీకి సంబంధించిన లిస్ట్ హైలైట్ చేశారు. విహారయాత్రలో అలజడి, మహాబలిపురంలో 5 ఏపీ విద్యార్థులు గల్లంత అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. ఇప్పుడు జగన్కి విశాఖ గుర్తొచ్చింది. 5-7 తేదీలో విశాఖ నగరానికి సీఎం, వైజాగ్ విజన్ ఫ్యూచర్ విశాఖ సమావేశం, 7 రుషికొండ ప్యాలెస్లో కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే అక్కడికి వెళ్ళబోతున్నారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే మళ్ళీ ఫ్లోటింగ్ టింగ్, మరోసారి కొట్టుకుపోయిన టీ జంక్షన్ వ్యూ పాయింట్. విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన అలల వంతెన ఫ్లోటింగ్ బ్రిడ్జి వారం తిరగకుండా మరోసారి తెగిపోయింది. శనివారం ఉదయం టీ జంక్షన్ వ్యూ పాయింట్ బ్రిడ్జి నుంచి విడిపోయి దూరంగా కొట్టుకుపోయింది. దాన్ని పట్టుకోవాలని యత్నించిన లైఫ్ గార్డు సముద్రంలో పడిపోయారు. వీఎంఆర్డీ అధికారులు, వైసీపీ నాయకులు ఫిబ్రవరి 25 దీన్ని ప్రారంభించారు. ఆ మరుసటి రోజు నుంచి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అయితే దాని ముందే టీ జంక్షన్ వ్యూ పాయింట్ అలల ఉధృతికి కొట్టుకుపోయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికారులు దీన్ని ఖండించారు. మాక్ డ్రిల్లో భాగంగా దాన్ని తామే దూరంగా తీసుకెళ్లి లంగర్ వేశామంటూ వీడియో విడుదల చేశారు. కావాలని దుష్ప్రచారం చేస్తున్న వీఎంఆర్డీఏ ఇన్ఛార్జ్ కమిషనర్ జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున ఆరోపించారు. ఆ తర్వాత 24 గంటల పర్యాటకులను అనుమతిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు దాన్ని అందుబాటులోకి తెలియదు. ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్న సంస్థ రోజు దాంతో తిప్పలు పడుతూనే ఉంది. 2 రోజుల క్రితం ముంబై నుంచి ఓ బృందాన్ని తీసుకొచ్చి తనిఖీ చేయించింది. అయినా ప్రయోజనం శూన్యం. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఎలాగైనా ప్రారంభించాలని అధికారులు చాలా పట్టుదలగా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలన్నట్టుంది. ఇక్కడ కొట్టుకుపోతే మరి ఎట్లొచ్చింది బ్రిడ్జి? మళ్ళీ కొత్త కట్టేశారా? ఇదే కదా దరిద్ర ప్రచారము. ఓ పక్కన మొన్నేమో కొట్టుకుపోయింది అని చెప్పారు, ఇప్పుడేమో అది పెట్టేశారని చెప్తున్నారు. ఎట్లా కొట్టుకుపోతుంది? అది కొట్టుకుపోతే ఎట్లా వస్తుంది వెనక్కి? ప్రాక్టికల్గా చెప్తే ఒక బురద చల్లడం అనేటువంటిది ప్రారంభించి దాన్ని కొనసాగిస్తా, అంటే ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించి ఆ తప్పుని కొనసాగిస్తూ ఉండటం అన్నటువంటిది ఆంధ్రజ్యోతికి ఉన్నంత దిగజారు ప్రపంచంలో మరెవ్వడికి ఉండదు. అది సాగిపోతూనే ఉంటుంది. అయిపోతే సంక్షోభంలో ప్రజాస్వామ్యం అంటూ ఎన్నికల అక్రమాల విశ్వవిద్యాలయంగా ఏపీ వాలంటీర్ల వినియోగంపై న్యాయ పోరాటం చేస్తా సిఎఫ్డి కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్. గుంటూరు కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి వార్త ఇది. ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన వారిని పోలింగ్ ఏజెంట్గా వాడుకుంటామంటూ అధికార పార్టీ చేస్తున్న ధిక్కారంపై న్యాయ పోరాటం చేస్తామని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం పేరుతో శనివారం విజయవాడ, గుంటూరులో కళాజాతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఆయన మాట్లాడుతూ పార్టీకి ప్రభుత్వానికి ఉన్న లక్ష్మణ రేఖను ఈ ప్రభుత్వం ధ్వంసం చేసిందన్నారు. యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఓటర్ల జాబితాను లోపభూయిష్టంగా మార్చిందని ఆరోపించారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించుకుంటామని సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించడమేనన్నారు. ఎన్నికల అక్రమాలకు రాష్ట్రం ఒక ప్రయోగశాలగా కాకుండా విశ్వవిద్యాలయంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.